హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి ఈరోజు మనం డీటెయిల్గా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 245 పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చాలామంది అనుకుంటున్నారు, వార్తల్లో కూడా చూస్తున్నాం. కానీ ఇదైతే నిజం కాదండి. 245 పోస్టులు మాత్రం కేవలం ఏపీ గవర్నమెంట్ గెజిట్ మాత్రమే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది, కాబట్టి ఇది గమనించండి. ఈ 245 పోస్టులు ఏ క్యాడర్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. కాకపోతే మనకి గ్రాడ్యుయేషన్కి 10th క్లాస్, ఇంటర్మీడియట్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవచ్చు. మనం ఒకసారి ఆఖరి నుంచి వద్దాం. ఓకే, ఇక్కడ 21, 22, 23 పోస్టులు చూడండి. 22 అయితే ప్రాజెక్ట్ లీడర్, ప్రాజెక్ట్ హెడ్, మాడ్యూల్ లీడర్, ఇవి కాంట్రాక్ట్ బేసిక్లో ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 21 చూడండి, ఆఫీస్ సబార్డినేట్స్, ఇవి 10 పోస్టులు ఉన్నాయి. దీనికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ పోస్టులతో పాటు ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉన్న పోస్టులు కూడా మొత్తం కలిపి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రికార్డ్ అసిస్టెంట్స్ 10 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సిస్టమ్ అసిస్టెంట్, సిస్టమ్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, ఈ మూడింటికి పీజీడీసీ ఉండాల్సి వస్తుంది, లేదంటే కంప్యూటర్ స్కిల్స్ ఖచ్చితంగా దీన్ని బేస్ చేసుకుని నోటిఫికేషన్ ఉండడం జరుగుతుంది. ఈ 15 సీరియల్ నెంబర్ 15 చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఇది 50 పోస్టులు. కొత్తగా ఈ పోస్టులు హైకోర్టులో క్రియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. టైపింగ్ స్కిల్ అడిగే అవకాశం కూడా ఉంటుంది, లేదంటే పీజీడీసీఏ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. డిగ్రీ మాత్రమే క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని ఈ నోటిఫికేషన్ ఇస్తాడు. సో ఇది మంచి అవకాశం. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 50 పోస్టులు ఉన్నాయి, ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. టైపిస్ట్ అయితే 15 పోస్టులు ఉన్నాయి. హైకోర్టులో కూడా ఇంకా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని యాడ్ చేసి ఒక 30 నుంచి 35 పోస్టుల వరకు నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. టైపిస్ట్తో పాటు కాపిస్ట్ పోస్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినర్స్ అసిస్టెంట్, ఇవి మొత్తం 40 పోస్టులు ఉన్నాయి. ఇంకో 15-20 పోస్టుల వరకు హైకోర్టులో ఖాళీగా ఉన్నాయి. సో మొత్తం 60 పోస్టుల వరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 12, 13 సీరియల్ నెంబర్లు ఉన్న అసిస్టెంట్ ఎగ్జామినర్స్ పోస్టులకి అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంటుంది. ఇంకా అదర్ రెలవెంట్ సర్టిఫికేట్స్ ఏం అడగడు. ఒక టైపిస్ట్కి, కాపిస్ట్కి అయితే టెక్నికల్ బోర్డ్ ఇష్యూ చేసిన హయ్యర్ సర్టిఫికేట్ అడుగుతాడు. ఓకే, ఇది గమనించండి. సో అసిస్టెంట్కి, ఎగ్జామినర్కి, డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి అయితే ఓన్లీ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. టైపిస్ట్కి, కాపిస్ట్కి అయితే టైపింగ్ ఖచ్చితంగా ఉండాలి. గవర్నమెంట్ ఇష్యూ చేసిన సర్టిఫికెట్ అప్లోడ్ చేస్తేనే ఈ అప్లికేషన్ ఫిల్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. 11 చూడండి, యూడీ స్టెనో, అప్పర్ డివిజన్ స్టెనో పోస్టులకి అయితే షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి. షార్ట్ హ్యాండ్ 80 నుంచి 120 స్పీడ్ అడిగే ఛాన్స్ ఉంది. సో 150 అయితే కోర్ట్ ఆఫీసర్స్ కాబట్టి కోర్ట్ మాస్టర్ పోస్టులు ఉన్నాయి. యూడీ స్టెనో అంటే ఒక స్పీడ్ 100 నుంచి 120 స్పీడ్ అడిగే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి. దీనితో పాటు టైపింగ్ హయ్యర్ కూడా ఉండాలి యూడీ స్టెనోకి. ఈ పోస్ట్ కూడా కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. కంప్యూటర్ ఆపరేటర్ 40 పోస్టులు ఉన్నాయి. తక్కువ టైంలో ఈ జాబ్ కొట్టే అవకాశం మంచిది, ఎందుకంటే 50,000కి పైగా శాలరీ తీసుకోవచ్చు. ఈ కంప్యూటర్ ఆపరేటర్ అనేది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్తో పోస్ట్తో సమానం. దీనికి పీజీడీసీఏ 1 year సర్టిఫైడ్ ఎక్స్పీరియన్స్ అడుగుతాడు, టైపింగ్ హైయర్ అడుగుతాడు, అలాగే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, కంప్యూటర్ 40 పోస్టులు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, ఈ మూడింటికి కూడా లా చేసి ఉండాలి ఖచ్చితంగా. సో లా చేసి ఉంటే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతాం. ఈ అసిస్టెంట్ రిజిస్ట్రార్స్, డిప్యూటీ రిజిస్ట్రార్, జాయింట్ రిజిస్ట్రార్స్ కూడా లాతో పాటు డిస్ట్రిక్ట్ కోర్టులో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎడిటర్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్, రిజిస్ట్రార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిజిస్ట్రార్ జ్యుడిషియల్, ఇవి కూడా డిస్ట్రిక్ట్ జడ్జిగా అక్కడ పనిచేసి ఉండాలి, లేదంటే అడ్వకేట్గా 10 years ఎక్స్పీరియన్స్ కానీ ఇలా అడిగే ఛాన్స్ ఉంది. మనకైతే ఆఫీస్ సబార్డినేట్స్, రికార్డ్ అసిస్టెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, టైపిస్ట్ అండ్ కాపిస్ట్, ఇంకా ఈ పోస్టులకి అయితే మనం ఎలిజిబుల్. కాబట్టి దృష్టిలో ఉంచుకుని ఈ పోస్టులు ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఒక 1 month పైనే పట్టొచ్చు, ఎందుకంటే కొన్ని పోస్టులు అమెండ్మెంట్ చేసి పోస్టులు బయట రిలీజ్ చేయాలి. కాబట్టి మీరు నోటిఫికేషన్ వస్తుంది అని అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకోకుండా ఎప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే తక్కువ టైంలోనే మనం ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు, ఏపీ గెజిట్ మాత్రమే వచ్చింది. ఈ నోటిఫికేషన్ రావడానికి ఇంకా టైం ఉంది. సో తక్కువ టైంలోనే నోటిఫికేషన్ ఇస్తాడు, దీన్ని గమనించి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.